ఇంగ్లీష్ నేర్పి వాళ్ళందరినీ కూడా భారత పౌరులుగా తీర్చిదిద్ది, అంతేకాకుండా తోటి ఉపాధ్యాయులతో ఎంతో కలిసిమెలిసి అందరినీ అన్నయ్యతో కూడా పిలుస్తూ ఉంటారు, అక్క చెల్లెలు పిలుస్తూ ఉంటారు. అందరితోనూ కూడా చాలా ఒక ఆత్మ బంధువులాగా అందరినీ కలుపుకుంటూ వెళ్తూ ఉంటారు. అలాంటి వ్యక్తి ఆవిడ మా పాఠశాలలో కూడా సుమారు 8 సంవత్సరాలు దాదాపు పనిచేశారు. మరి ఈ రోజుని ఆవిడ రిటైర్ కాబోతున్నారు, పదవి విరమణ తీసుకున్నారు. మరి దీనికి సంబంధించి మా పాఠశాల స్టాఫ్ అండ్ హెచ్ఎం అందరం కలిసి మరి ఆవిడకి ఒక సన్మానం చేయాలని, ఘనంగా వీడ్కోలు తెలపాలని చెప్పేసి ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈ సన్మాన కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలకి, అలాగే మన సర్పంచ్ కూడా వస్తారు వారికి, అంతేకాకుండా మరి మేడం గారి మీద అభిమానంతో మరి సెలవులు కూడా పెట్టి, అలాగే వివిధ పాఠశాలల నుంచి వచ్చినటువంటి ఉపాధ్యాయులకి, అలాగే మేడం గారి బంధువులకి, ముఖ్యంగా వాళ్ళ అన్నయ్య గారు వాళ్ళు అందరూ వాళ్ళకి, అదేవిధంగా ఆవిడతో కలిసిమెలిసి ఉన్నటువంటి వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ కూడా ఈ పాఠశాల తరఫున మేము స్వాగతం తెలియజేస్తాం. మరి ఇప్పుడు కార్యక్రమాన్ని మొదలుపెట్టుకున్నాం. ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకునే ముందు మనం ఒక సభని అలంకరిద్దాం. మొట్టమొదటిగా మనకి ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా మా పాఠశాల హెచ్ఎం మహమ్మద్ అక్బర్ గారిని అధ్యక్షుడిగా వ్యవహరించి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు. మరి ఈ సన్మాన కార్యక్రమ సభకు మరి ఈ సభకు మన రిటైర్డ్ ఎంఈఓ గారు నజపత్ రాయ్ గారు కూర్చున్నారు. వారిని మనకి ముఖ్య అతిథిగా వారిని కూడా మనం స్టేజ్ మీదకి ఆహ్వానిస్తాం. మరి అదేవిధంగా మేడం గారు ఆవిడ వచ్చినప్పుడు మేమందరం ఒకే బ్యాచ్లో వచ్చామండి. వచ్చినప్పుడు యూటీఎఫ్లో చాలా యాక్టివ్గా ఉండేవారు. అందరినీ కలుపుకోవడం, ఏదైనా ఫంక్షన్ వస్తే అక్కడ ఫంక్షన్లో ఆవిడే కళ, ఆవిడ ఉన్నారంటే ఆ ఫంక్షన్కి ఒక కళ చేసింది. అంత ఫాస్ట్గా, అంత యాక్టివ్గా ఉండేవారు. మరి ఆ స్థానాన్ని వాళ్ళు ఆనాటి సంఘం, మా రాజనగరంలో ఉపాధ్యాయ సంఘం వాళ్ళు గుర్తించారు. వెంటనే ఆవిడ వాళ్ళ సంఘంలో రాకున్నారు. కాబట్టి అదేవిధంగా పదవులతో ఆ సంఘంలో వారికి రకరకాల పదవుల్ని కూడా ఇవ్వడం జరిగింది. ఆవిడ కూడా చాలా కార్యక్రమాలు చేపట్టారు. మరి దీనికి రాజేశ్వరి గారు, ఐడికేటి రాజేశ్వరి యూటీఎఫ్ ప్రెసిడెంట్ గారిని మన రాజానగరం మండల ప్రెసిడెంట్ యూటీఎఫ్ వారిని కూడా స్టేజ్ మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. వారిని జూలై ఈ స్కూల్ క్యాంపస్ లో మరి మా స్కూల్లో 8 సంవత్సరాల నుంచి సర్వీస్ అందిస్తున్నటువంటి కృపామయ్య టీచర్ గారి తాలూకు రిటైర్మెంట్ ఫంక్షన్ సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి టీచర్స్కి, పెద్దలందరికీ, గ్రామ పెద్దలకి, డయాస్ మీద ఉన్నటువంటి పెద్దలకి, అలాగే టీచర్ గారి బంధువులకు, స్నేహితులకు అందరికీ కూడా స్వాగతం, హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. పిల్లలకి ఆశీస్సులు. ముఖ్యంగా మరి టీచర్ గారు ఈ స్కూల్లో 8 సంవత్సరాల సర్వీస్ అనేటటువంటి విషయాలు వస్తే టీచర్ గారితో పాటు మరొక 2 టీచర్స్ కూడా అదే టైంలో జాయిన్ అయ్యారు. ఇద్దరు టీచర్ 8 ఇయర్స్ ట్రాన్స్ఫర్లో ఏవిఎస్ మాస్టర్ శ్రీనివాసరావు గారు ట్రాన్స్ఫర్ అయ్యి, టీచర్ గారు మాత్రం ఈ స్కూల్లో 8 ఇయర్స్ సర్వీస్ అనేది ఇక్కడ అవడం అయింది. మరి టీచర్ గారి గురించి మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి చాలా డెడికేటెడ్గా సర్వీస్ చేస్తూ పిల్లల్ని ఇంగ్లీష్ పట్ల మంచి అభిమానంతో, సబ్జెక్ట్ పట్ల అభిమానం పెంచుకొని, సబ్జెక్ట్ పట్ల ఇష్టాన్ని పెంచుకొని మంచి మంచి మార్కులు సంపాదించుకుంటూ 100% కూడా తన జీవితంలో కొన్ని బ్యాచ్ల్లో మంచి రిజల్ట్ సాధించి మరి గుర్తింపు పొందినటువంటి టీచర్ గారు.
మరి మేమందరం ఆ టీచర్ గారు వరుసలో అక్కతో సమానం. మరి మేమందరం కూడా ఆ టీచర్ గారి యొక్క విధానాలను చూసి మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటాం. మరి టీచర్ గారు మన స్కూల్లో ఇన్ఛార్జ్గా కూడా నేను లేనప్పుడు ఆ బాధ్యతలను కూడా చక్కగా నిర్వర్తిస్తూ మరి స్కూల్లో అనేక విషయాల్లో చేతులు వాడుతున్నటువంటి టీచర్ గారికి ప్రత్యేకంగా అనేకమైన బ్యాచ్లు తయారు చేసినటువంటి ఆ దేవుని నుంచి తనకి ఇచ్చినటువంటి ఫలితం ఏదైతే తనకి డ్యూటీ దేవుడు ఇచ్చారో ఆ డ్యూటీని చక్కగా నిర్వర్తించారనేటటువంటి విషయం పిల్లల ద్వారా మనందరూ గమనించినటువంటి విషయం. మరి టీచర్ గారికి మరి బాధ్యత ఎక్కువ అవుతుంది కాబట్టి సమయం మనం కొంత లేట్గా స్టార్ట్ చేసుకున్నాము ప్రోగ్రామ్ని. మరి టీచర్ గారికి దేవుని యొక్క దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని. ఫస్ట్ ఇన్నింగ్ అయిపోయింది, రిటైర్మెంట్ అనేది ఫస్ట్ ఇన్నింగ్. సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక నుంచి వేరే యాక్టివిటీస్ ఎక్కువగా ఉంటుంటాయి. దేవుని తలంపులో ఎక్కువ సమయం స్పెండ్ చేయడం, అలాగే పిల్లలతో గ్రాండ్ చిల్డ్రన్స్తో పాటు ఎక్కువ టైం స్పెండ్ చేయడం అనేటువంటి సెకండ్ టైప్ ఆఫ్ డ్యూటీస్ ఉంటాయి. అందులో ఉండే ఆనందం వేరేగా ఉంటుంది. ఆ ఆనందాన్ని టీచర్ గారు ఎల్లప్పుడూ పొందుతూ మంచి ఆరోగ్యంతో అలాగే గ్రాండ్ చిల్డ్రన్స్తో పాటు ఆనందమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి సంతోషకరమైన జీవితం దేవుడు టీచర్ గారు ప్రసాదించాలని కోరుకుంటూ ప్రత్యేకంగా మా స్టాఫ్ అందరి తరఫున టీచర్ గారికి ప్రత్యేకంగా రిటైర్మెంట్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫ్యూచర్లో కూడా టీచర్ గారికి దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మేమందరం కూడా ప్రత్యేకంగా టీచర్ గారికి నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ అండి. ఎందుకంటే చాలా మంది పిల్లలకి వాటిలో బుక్స్ తను చదువుకున్న పేద పిల్లలకు ఇచ్చేవారు. ఇప్పుడంటే గవర్నమెంట్ మంచి బుక్స్ ఒక 5-6 ఏళ్ళ నుంచి జగన్ వచ్చి కాడించిన కూడా మంచి బుక్స్ బట్టలు ఇస్తున్నారు. కానీ మేడం గారు తన దగ్గర చదువుకునే పేద పిల్లలకి బట్టలు బుక్స్ ఇచ్చి చాలా ధైర్యంగా ఉంది. సో ఆవిడ పేరు దగ్గర కే ఫర్ కైండ్నెస్ ఆర్ రెసిలెన్స్, మంచి ఓర్పుతో తను అనుకున్నది సాధించే పట్టుదల ఉన్నటువంటి మహిళా మేడం గారు. యూ ఫర్ అండర్స్టాండింగ్, ఇతరులను చక్కగా అర్థం చేసుకుని మంచి మనస్తత్వం ఉన్న టీచర్ గారు. పీ ఫర్ పొలైట్నెస్ అండ్ పేషెన్సీ, ఉపాధ్యాయులకు ఉండవలసినటువంటి పేషెన్సీ మేడం గారి దగ్గర నిండుగా ఉంది. అందుకని చాలా మనం ఆనందించాలి. ఏ ఫర్ గుడ్ యాటిట్యూడ్, మేడం గారి యాటిట్యూడ్ ఒక టీచర్ యాటిట్యూడ్, చక్కని యాటిట్యూడ్ మర్యాద కలిగి ఉన్నారు. ఎం వన్ మార్వెలస్ అండ్ మింగ్లింగ్, చక్కగా అందరితో కలిసిపోవడం. మేడం గారితో పనిచేసిన సార్ వచ్చారు. మేడం గారితో పనిచేసినటువంటి గేటెడ్ హెచ్ఎం దివాంచంద్రలో పనిచేశారు. ఇప్పుడు ప్రెసిడెంట్ తొర్రే ట్రాన్స్ఫర్ మీద వెళ్ళారు. వారిని గేటెడ్ హెచ్ఎం గారు వారిని సరైనగా మనం స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాం. సార్ అందరూ కూడా క్లాప్స్తో వారిని ఆహ్వానిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. మ్యాథ్స్ స్టార్ కూడా నాకు తెలుసు సార్ గారు. సరే, ఆవిడ మంచి యాటిట్యూడ్తో చక్కని టీచర్గా పనిచేసి ఉండేవారు. తర్వాత ఏస్థెటిక్ సెన్స్, మేడం గారు ఇంటికి వెళ్ళి చూస్తే మీరు ఆవిడ ఇల్లు మంచి టీచర్ గారు. ఈ రోజుల్లో టీచర్లు ఇంటికి వెళ్తే పని చేసుకోలేనంత కోల్పోయింది, పని ఒత్తిడి ఎక్కువైపోయింది. కానీ మేడం గారు ఇంటికి వెళ్ళి చూడండి, చక్కగా ఇల్లు కూడా మంచి చక్కని మొక్కలు, చక్కగా ఒక మంచి ఏస్థెటిక్ సెన్స్, కళాభిమానం ఉన్నటువంటి టీచర్. నావల్టీ, క్రొత్తదనం, ఎప్పుడు క్రొత్తదనం కోరుకునే మేడం. ఐ ఫర్ ఇంటిమేట్, పరిచయిస్తారు. ప్రతి ఒక్కరిని ఈజీగా పరిచయం చేసుకుని అందరితో చక్కగా మాట్లాడుతూ అందరినీ చక్కగా పలకరిస్తూ. ఎందుకంటే నా కోసం నేను గొప్ప చెప్పకూడదు, నేను ఎడ్యుకేషన్ పనిచేసిన హై స్కూల్ ఎడ్యుకేషన్
6 నెలలు వచ్చేసి హెడ్మిస్టర్గా పనిచేశానండి. మొన్న మా స్కూల్కి వచ్చారు. సో నాకు తెలుసు మన టీచర్ మ్యాక్సిమం రిజర్వ్డ్గా ఉంటారు. లేడీ టీచర్ అంటే వాళ్ళ పని ఒత్తిడి మీద వాళ్ళు మరి అనుకుంటారు, పని ఒత్తిడి మీద అనుకుంటారు, గౌరవ పాఠాలు చెప్పుకోవడం ఆ పని. ఇరవై సంవత్సరాల పాటు తెలుగు భాష పదం అంగన. అంగన నుండి వచ్చినటువంటి పదం అంగి. అంగన అంటే స్త్రీ, ఓ మహోన్నతమైనటువంటి మూర్తి. నూతన నూతన అంగి అంగన. ఎప్పుడు కూడా నూతనాన్ని అంటే ఎప్పటికప్పుడు మరి వస్తున్న మార్పులను అనుగుణంగా వాడు మారుతూ పరిపూర్ణమైన స్త్రీగా ఉండాలని ఆ ఇంటి పేరునే ఆవిడకి నూతంగి అని పెట్టారు. ఇక కృపామణి, కృపను మణిగా కలిగినటువంటి స్త్రీ. ఇంతకన్నా ఏం కావాలి? కృప. దేవుని కృప కోసం మనం వెంపర్లాడతాం. అదేవిధంగా విద్యార్థులు ఆవిడ యొక్క కృప కోసం, ఆవిడ యొక్క చదువుల కోసం, చదువుల యొక్క ఆవిడ యొక్క కృప కోసం ఆవిడ వెంపర్లాడారు. ఈ ఇంతకాలం ఆవిడ యొక్క ఆ కృపని విద్యార్థులందరూ కూడా పంచారు. ఈ విధంగా ఆవిడ యొక్క పేరు పూర్తిగా సార్థకం చేసుకున్నారని భావిస్తూ మరి ఆవిడ పేరు ఎంత మహోన్నతమైన పేరు తల్లిదండ్రులు ఆవిడ ముందుగానే ఎలా పెట్టారో అయితే నాకు తెలియలేదు. మరి అంతటి మహోన్నతమైన పేరు కలిగిన ఆవిడ భవిష్యత్తులో కూడా విద్యార్థులకి అదేవిధంగా సంఘానికి కూడా అండదండగా ఉండాలని, అండదండగా ఉండాలని మాట నిలబెట్టుకోవాలని మన తెలుగు భాష పదం అంగన. అంగన నుండి వచ్చినటువంటి పదం అంగి. అంగన అంటే స్త్రీ, ఓ మహోన్నతమైనటువంటి మూర్తి. నూతన నూతన అంగి అంగన. ఎప్పుడు కూడా నూతనాన్ని అంటే ఎప్పటికప్పుడు మరి వస్తున్న మార్పులను అనుగుణంగా వాడు మారుతూ పరిపూర్ణమైన స్త్రీగా ఉండాలని ఆ ఇంటి పేరునే ఆవిడకి నూతంగి అని పెట్టారు. ఇక కృపామణి, కృపను మణిగా కలిగినటువంటి స్త్రీ. ఇంతకన్నా ఏం కావాలి? కృప. దేవుని కృప కోసం మనం వెంపర్లాడతాం. అదేవిధంగా విద్యార్థులు ఆవిడ యొక్క కృప కోసం, ఆవిడ యొక్క చదువుల కోసం, చదువుల యొక్క ఆవిడ యొక్క కృప కోసం ఆవిడ వెంపర్లాడారు. ఈ ఇంతకాలం ఆవిడ యొక్క ఆ కృపని విద్యార్థులందరూ కూడా పంచారు. ఈ విధంగా ఆవిడ యొక్క పేరు పూర్తిగా సార్థకం చేసుకున్నారని భావిస్తూ మరి ఆవిడ పేరు ఎంత మహోన్నతమైన పేరు తల్లిదండ్రులు ఆవిడ ముందుగానే ఎలా పెట్టారో అయితే నాకు తెలియలేదు. మరి అంతటి మహోన్నతమైన పేరు కలిగిన ఆవిడ భవిష్యత్తులో కూడా విద్యార్థులకి అదేవిధంగా సంఘానికి కూడా అండదండగా ఉండాలని, అండదండగా ఉండాలని మాట నిలబెట్టుకోవాలని మన ముందుగా నేను చాలా డిపార్ట్మెంట్స్ తెలిసిన నేను జియోస్ అసోసియేషన్లో కీలకమైనటువంటి పాత్రలు కూడా చేశాను. చాలా డిపార్ట్మెంట్స్లో చూశాను. ఉద్యోగాలన్నింటిలో కూడా మంచి ఉద్యోగం టీచర్. టీచర్ని మించినటువంటి ఉద్యోగం మరొకటి. మా నాన్నగారు టీచర్. అంత మంచి ఉద్యోగం, అంత మంచి బాధ్యత మనం చక్కటి విమానంలో పూల తోటలో విహరిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో. ప్రతి క్షణం పిల్లల మధ్య, పసిపిల్లల మధ్య, దేవుడితో సమానమైన పిల్లల మధ్య పెరగడం చాలా అదృష్టం. అలాంటి అదృష్టం అందరికీ రాదు, ఒక టీచర్కి మాత్రమే వస్తుంది. అందుకే అందరూ ఉద్యోగస్తుల కన్నా కూడా ఆస్తి పనులు ఎవరంటే టీచర్లే. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేసినా కానీ మీ టీచర్లకు ఆస్తి నాకు లేదు. టీచర్లే ఆస్తి పనులు. ఆశ్చర్యంగా ఉందా? టీచర్ల ఆస్తి కంటే పిల్లలు. మీరు ఒక చెన్నై రైల్వే స్టేషన్లో దిగుతారు, నమస్కారం. ఒక ఎయిర్పోర్ట్లో వెళ్తే ఒక విద్యార్థి మీ దగ్గర చదువుకున్నానని కాళ్ళకి నమస్కారం పెట్టి మీ వల్ల ఇది వాడినాయి. అదే మీ ఆస్తి. మాకు ఆస్తులు లేవు. ప్రతి ఉద్యోగికి రూపాయి ఉంటాయి, ప్రతి ఉద్యోగికి ఆస్తులు ఉంటాయి. కానీ ఈ ఆస్తి ఒక్క టీచర్కి మాత్రమే, ఒక్క టీచర్కి మాత్రమే సాధ్యం. గురువు దేవుడి తర్వాత వైద్యో నారాయణో హరిహి. వైద్యో నారాయణో హరిహి అంటే వైద్యుడు నారాయణుడితో సమానం. ఈ దేవ సృష్టికి
మూల కారణమైనటువంటి నారాయణుడు ఎలాగో అలాంటి వాడు వైద్యుడు. ఆ వైద్యుని తయారు చేసేవాడు టీచర్. అంటే దేవుడికే దేవుడు. ఈ ప్రపంచం అంతా కాళ్ళకు నొక్కాల్సింది ఒక టీచర్కి. అలాంటి టీచర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న మీ అందరికీ కూడా శిరస్సు నుంచి నమస్కరిస్తూ, వారితో ఉన్న అనుబంధాన్ని చాలా పంచుకోవాలని మీ అందరి మధ్యన అనుకున్నాను. కానీ సమయాభావం, వారు నాకు ఇంచుమించు 90వ దశకం నుంచి తెలుసు. చక్కటి వ్యక్తిత్వం, మంచి సహాయం చేసే గుణం, ఎల్లప్పుడూ కూడా అందరికీ గ్రామం పంచే మంచి సహృదయులైన భార్యాభర్తలు కూడా ఇప్పుడు బంధనాల నుంచి శేషజీ సమావేశానికి ఆహ్వానించవలసినటువంటి ఉపాధ్యాయ బృందానికి, విద్యార్థి లోకానికి, మై బెల్ల వాలంటరీ రిటైర్మెంట్ నాట్ సూపర్ అన్వేషన్ వాలంటరీ రిటైర్మెంట్ అయినటువంటి మా శైలి గృహానికి నా శుభాలు తెలియజేస్తున్నాను. పిల్లగా మాది చేపల దగ్గర ఓనగట్లని గురుగ్రామం. మా నాన్నగారు వెంకటేశ్వర గారు, వారు యేసుపురం నమ్ముకున్న తర్వాత కురుమానందంగా మార్చుకున్నారు. మేము తొమ్మిది సంతానం మరి ఒక క్రమశక్తిలో మమ్మల్ని పెంచారు. మా తొమ్మిది కూడా ఈనాడు కోటీశ్వర్లు దేవుడు దీవించారు. కాలు లేనిటువంటి వాళ్ళు ఎవరు పడలేదు. కారణం ఏంటంటే ఆయన చేసినటువంటి సేవ ఫలితం. కృపముడి మా చెల్లి హై స్కూల్లో, వనకట్ల హై స్కూల్లో 10th క్లాస్లో స్కూల్ ఫస్ట్ వచ్చింది. స్కూల్ ఫస్ట్ వస్తే మా నాన్నగారు అన్నారు, మామూలుగా జాబ్ వచ్చేస్తుంది కదా పంపించేద్దాం, BSNO జాబ్ రెడీగా ఉంది. అప్పుడు నేను పట్టుబడ్డాను. నాన్నగారు చెల్లి స్కూల్ ఫస్ట్ వస్తుంది కదా, బాగా భవిష్యత్తు ఉంది, మీరు అలాగంటే ఎట్లా? నేను పట్టుబడి మామూలుగా చదివించాలని ఇంకా ఇంటర్మీడియట్, డిగ్రీ మరి రాజమండ్రిలో నేను ఉంటున్నాను. దానాపేటలో నా దగ్గర నుండి కూడా ఉమెన్స్ కాలేజ్ చదువుతుంది. చాలా సంతోషం. మరి భర్త దేవదాస్ గారు డిగ్రీ కాలేజీలో ఇంగ్లీష్ మెడికల్ డిపార్ట్మెంట్గా మరి ఆయన ఉంటుండగా వల్ల ఆయన చనిపోయారు. ఇద్దరు కుమార్తెలు కూడా క్రమశిక్షణ అండి. క్రమశిక్షణ చదివించి ఒక అమ్మాయి అమెరికాలో ఉంటుంది, ఒక అమ్మాయి ఆస్ట్రేలియాలో ఉంటుంది. అలాగే క్రమశిక్షణ వల్ల మరి చాలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఉపాధ్యాయ వృత్తి అన్ని వృత్తుల కంటే మిన్న అయినది. దానికంటే మించిన వృత్తి మరొకటి లేనేది. ఎవరైనా కానివ్వండి, ఒక లాయర్ కానివ్వండి, డాక్టర్ కానివ్వండి, మన సూపరింటెండెంట్ గారు, మన సర్పంచ్ గారు చెప్పారు. ఏమని చెప్పారంటే, అది జ్ఞానం పెంచేవారు ఉన్నారు, జ్ఞానం పంచిపెట్టేవారు. వాళ్ళు లేకపోతే ఉపాధ్యాయులు లేకపోతే మరి ఎవరు కూడా ఈ స్థితిలో ఉండేవారు కాదు. అది తథ్యం. కనుక రాధాకృష్ణ లాంటి వాళ్ళు చాలా ఉపాధ్యాయులు చూస్తారు, చాలామంది మాదిరిగా ఉన్నారు. కనుక చాలామంది పిల్లగా నేను మరి 15 సంవత్సరాలు నేను రిటైర్ అయిపోయింది. నేను కూడా మిలాగా లెక్చరర్, నేను కాలేజీలో లెక్చర్గా పనిచేశాను. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్లో పోస్టింగ్ రాగా రిజైన్ చేసి మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్, రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్లో డాక్యుమెంటేషన్ ఆఫీసర్గా పనిచేసి నేను రిటైర్ అయ్యాను. చాలా సంతోషం. ఈ పిల్లలు చూస్తుంటే నేను 6వ తరగతి 7వ తరగతి చదువుతున్నప్పుడు రోజులు అంత జ్ఞాపకం వస్తున్నాయి. నేను 6వ తరగతి చదువుతున్నప్పుడు మా చెల్లి కుటుంబాన్ని పుట్టింది. కనుక చాలా సంతోషం. రిటైర్ అయిపోయిన తర్వాత మరి ఏం చేయాలంటే దేవుడు సేవ చేయాలి. అదే అందుకే దేవుడు రాజకీయాన్ని ఇస్తాడు. దేవుడు సేవ చేస్తే తర్వాత వెళ్తాం. అందువల్ల చాలా సంతోషం. మీరందరూ కూడా మరి మీ వృత్తిలో రాణిస్తూ దేశానికి సేవ చేసుకుంటూ మీరు అందరికీ మంచి చేస్తున్నాను. అందుకే థ్యాంక్ యూ.
హెడ్ మాస్టర్ గారికి, నా తోటి నా కొలీగ్స్ అయిన నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి, వచ్చిన సర్పంచ్ గారికి, ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్, చర్చ్ నుంచి వచ్చిన మన సిస్టర్స్ అండ్ బ్రదర్స్కి గుడ్ ఈవినింగ్ టు యూ ఆల్. ఈరోజు నా పదవి విరమణ, కానీ నేను రిటైర్ అవుతున్నానని నాకేం అనిపించట్లేదు. మీరందరూ శుభాకాంక్షలు చెప్పారు కానీ నేను రిటైర్ అయినట్టు అనిపించట్లేదు. ఎందుకంటే టీచర్ మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఎప్పటికీ పిల్లలకి ఎలా చెప్పాలనే ఉంటుంది తప్ప మనం రిటైర్ అయిపోతున్నాం అన్నట్టు ఫీలింగ్ రాలేమనిపిస్తుంది. మీరందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎంత ప్రాంతం చాలా దూరం నుంచి వచ్చారు. కొందరైతే తెలిసి వచ్చారంటే నిజంగా హ్యాండ్స్ ఆఫ్ టు దెమ్. నేను ఇలా చదువుకోవడానికి కారణం మా మదర్. మా మదర్ చాలా కష్టపడ్డారు. మా మదర్ చదువుకోకపోయినా కానీ మేము అందరం చదువుకోవాలనుకుని, అసలు మా మదర్కి చదవడం రాదు, అయినా కానీ రోజు కూర్చోబెట్టుకొని మేము ఏం చదువుతున్నామని చాలా శ్రద్ధ వహించేవాడు. సో మా లైఫ్ కూడా ఇట్స్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్. అయినా కానీ మా మదర్ ఆ కష్టాలన్నీ అధిగమించి పిల్లల భవిష్యత్తులో బాగా చదువుకోవాలని బాగా చదివించారు. మా అన్నయ్య మాకంటే ముందుగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడం వల్ల మేమందరం, మమ్మల్ని ఆడపిల్లలు 5గురు, అన్నయ్యలు 3, ఒక తమ్ముడు, మమ్మల్ని అందరినీ చాలా క్రమశిక్షణలో పెంచారు. అసలు స్కూలు ఇల్లు తప్ప మాకు వేరే ప్రపంచం తెలియదు. మా అన్నయ్యలు కూడా అప్పట్లో మా చుట్టుపక్కల గ్రామాల్లో మా అన్నయ్యలే పీజీ చదివేవారు, ఎవరు చదివేవాళ్ళు కాదు. చాలా గొప్పగా చెప్తున్నారు మా అన్నయ్యల గురించి. సో ఈనాడు ఉద్యోగాలు ఎలా స్థిరపడ్డామంటే మా మదర్, అన్నయ్యలు కూడా చాలా కారణం. సభాముఖంగా మా మదర్ గారు లేరు కానీ మా మదర్కి, మా అన్నయ్యకి కృతజ్ఞతగా ఉంటాను. సో నా జీవితంలోకి వచ్చేసరికి 99లో మా వాళ్ళు ఆర్ట్స్ కాలేజీలో చేస్తూ ఉండేవారు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా. 99లో ఎక్స్పైర్ అయిపోయారు. అయినా కానీ ఇద్దరు బాబులతో కూడా లైఫ్ ఎలాగా మిజరబుల్, ముందంతా ఎక్కడే కాదు. అయినా కానీ నాకు ఒకటే అనిపించేది, గాడ్ ఈస్ దేర్ టు లుక్ ఆఫ్టర్ మీ, ఈస్ ఇన్ మీ, బిఫోర్ మీ, బిసైడ్ మీ అని అనుకునేదాన్ని ఎప్పుడు. ఆ ధైర్యంతోనే చాలా ముందుకెళ్ళాను. ఏ కష్టం వచ్చినా సరే భగవంతుడు భగవంతుడిగా వదిలేసేదాన్ని. కానీ చాలా కష్టాలు అయినా కానీ ప్రతి కష్టాన్ని కూడా దేవుడు చాలా సునాయాసంగా తొలగించేవాడు. అది నిజంగా దేవుడు చాలా గొప్పవాడు. ఎవరు ఏ దేవుడు నమ్ముతారో ఆ దేవుడి మీదే విశ్వాసం ఉంటుంది. కానీ నేను నమ్మిన దేవుడు మటుకు నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదని నేను ఎప్పుడు విశ్వాసంతో ఉంటాను. ఇంకా ఆపళ్ళు అయితే సెవెంత్ క్లాస్లో ఉండగా వాళ్ళ డాడీ చనిపోయాడు. అయినా కానీ మమ్మీ ఏం చెప్తే అదే చేశారు. పాపడి ఎప్పుడు నా మాటను ఎప్పుడు డీవియేట్ అవ్వలేదు. సో పాపడి నుంచి నా జీవితంలో మా పాపడికి ఏ సీక్రెట్ లేదు. పాపడి గురించి ప్రతి విషయం నాకు తెలుసు, నా గురించి ప్రతి విషయం పాపడికి తెలుసు. అలా ఉండడం వల్ల జీవితంలో నేను సక్సెస్ అయ్యాను. పాపడి ఏ పని చేసినా నాకు చెప్తారు. అందుకే యంగ్ గర్ల్స్గా ఉన్నప్పుడు వాళ్ళు నిజంగా తల్లి మాట వినడం వల్ల వాళ్ళు చాలా క్రమశిక్షణలో పెరిగారు, చాలా మంచి బిడ్డలు ఎదిగారు, చక్కగా చదువుకున్నారు. అంటే మా పిల్లల గురించి మీకు ఎందుకు చెప్తానంటే మీరు కూడా తల్లిదండ్రుల మాట వినాలి. తల్లిదండ్రులు మించిన దైవాలు ఎవరూ లేరు. తల్లిదండ్రుల మాట వింటే మీ భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది. సో బై గాడ్స్ గ్రేస్ పిల్లలు కూడా బాగా సెటిల్ అయ్యారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ దెమ్. నేను కాట్రేనికా మండలంలో పనిచేస్తున్నప్పుడు ఫస్ట్గా చాలా సోగ్గా ఉండేదాన్ని. చెప్పాలంటే మంచి మంచి బట్టలు, మంచి మంచి చెప్పులు వేసుకొని చాలా టిప్ టాప్గా ఉండేదాన్ని. ఎందుకంటే ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. మా ఆయన గారు ఏంటంటే గెస్ట్ ఆఫీసరు, బాగా డబ్బులు అవి ఫ్యాన్సీగా జాయిన్ అయ్యారండి అక్కడ స్కూల్లో. సరదా కోసం జాయిన్ అయిన తర్వాత అక్కడ పిల్లలు చూసిన తర్వాత అసలు నేనంటే ఏంటో నాకు అర్థమైంది. అక్కడ పిల్లలు చిన్న చిన్న మిడ్డీలు వేసుకునేవారండి. ఆ మిడ్డీ నుండి ఎన్ని కుట్లు ఉండేయో తెలియదు నాకు. బ్లౌజులు వేసుకునేవారు, ఆ బ్లౌజులు అంటే ఎన్నో కుట్లు ఉంటాయి. అప్పుడు ఐ డిసైడెడ్ మై సెల్ఫ్ వీళ్ళకి సర్వీస్ చేయాలి. దేవుడు అందుకే నన్ను ఎక్కడ చూసి
అసలు టీచింగ్ ప్రొఫెషన్లో వస్తానని నేను అనుకోలే. అప్పుడు కాటేరుకోని మండలంలో అప్పుడు నేను చేంజ్ అయ్యాను. నా ప్రవర్తన మారింది, నా కాస్ట్యూమ్స్ మారి, నా మనస్తత్వం మారింది. నేను పిల్లలకి చదువు చెప్పాలి, వీళ్ళకి వీలైనంత సహాయం చేయాలని నేను అప్పుడు డిసైడ్ అయ్యాను. నా పిల్లలు కూడా నా వాళ్ళు ఏం చదువుతున్నారో కూడా నేను ఎక్కువ పట్టించుకునేదాకా, ఎప్పుడు స్కూల్ పిల్లల గురించి ఎక్కువ పట్టించుకునేదాన్ని. మ్యాక్సిమం యూత్ గర్ల్స్ని ఎక్కువ వాళ్ళని పట్టించుకొని వాళ్ళ ట్రబుల్స్ ఏంటి, వాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారు, వాళ్ళకి ఉండే ట్రబుల్స్ కనుక్కొని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూ ఉండేదాన్ని. అది నాకు చాలా సంతృప్తినిచ్చింది. అలాగే 10th క్లాస్ వాళ్ళు చాలా జాలీగా గడుపుతూ ఉంటే వాళ్ళకి చెప్పేదాన్ని, ఎవరే లైఫ్ ఇది కాదురా, 10th క్లాస్ పాస్ అయితే మీరు కాలేజీలో ఉంటారు, లేకపోతే రోడ్ల మీద ఉంటారా అని వాళ్ళతో చెప్తే చాలా మంది పిల్లలు మారారు. నా స్టూడెంట్స్ చాలా మంది చక్కటి పొజిషన్లో ఉన్నారు. దానికి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. టీచర్గా చేస్తున్నందుకే నేను ఐ ఫీల్ వెరీ వెరీ ప్రౌడ్. ఎందుకంటే చాలా మంది పిల్లల జీవితాలు తీర్చిదిద్దారు కనుక మేము చాలా గర్వంగా ఫీల్ అవుతాం. నెక్స్ట్ నేను దివాంచెరు నుంచి శ్రీకృష్ణపట్నం వచ్చాను. శ్రీకృష్ణపట్నం సరికి సత్యవతి మేడం గారు ఉండేవారు. చాలా చక్కగా జరిగారు, చాలా హ్యాపీగా ఉండేది. తర్వాత కరోనా తర్వాత చిన్న చేంజెస్ జరిగినాయి. తర్వాత సాల్మాన్ పండు గారు వచ్చారు. తర్వాత సో మేము డిప్యూటేషన్ మళ్ళీ వేరే ఊరు వెళ్ళడం, మళ్ళీ తర్వాత సార్ వచ్చారు, అక్బర్ సార్ వచ్చారు. సో అక్బర్ సార్ నేను అనుకోలేదు అక్బర్ సార్ దగ్గర మాకు ఎంత రిటైర్ అయ్యేవాడు, కానీ ఇట్స్ గాడ్స్ ప్లాన్. ఆయన కూడా చాలా భక్తిపరుడు. మరి ఆయన సమక్షంలో ఉన్న కొలీగ్స్ అందరూ కూడా చాలా కొలీగ్స్ అనుకోండి, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ జస్ట్ లైక్ ఏ ఫ్యామిలీ, కోపం వస్తే తిట్టేసుకుంటాం, చాలా హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి, జోకులు వేసుకుంటాం, అంటే అన్ఫర్గెటబుల్ మూమెంట్స్. అలాగే కెల్లా శ్రీనివాసరావు గారు, వేరియస్ గారు వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీ మూమెంట్స్ గడిపాం. సార్ ఇప్పుడున్న ప్రొజెక్ట్ సార్ తర్వాత బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కూడా కొత్తగా వచ్చారు, కూడా కొత్తదనం ఏం లేదు. అందరూ ఎంత హ్యాపీగా ఉన్నారంటే చాలా హ్యాపీగా నా ఫంక్షన్ చేస్తున్నారు. సత్య ఉన్నాడండి. సత్య నాకు 7th లో నాకు స్టూడెంట్. నేను సత్య నా దగ్గరికి రావడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉండదు. టీచింగ్ ఉన్న హ్యాపీనెస్ ఏంటంటే మన దగ్గర చదువుకున్న పిల్లలు మనతో పాటు కూర్చుని మనతో పాటు టీచింగ్ చేస్తుంటే అది చాలా ఆనందంగా ఉంటుంది. సత్యాన్ని చూసినప్పుడల్లా కూడా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. మరి ఇంత సమయాన్ని వెచ్చించి నా కోసం వచ్చి మీరందరూ మీ వాల్యుబుల్ టైంని నా కోసం వెచ్చించినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరి ముఖ్యంగా హెడ్ మాస్టర్ స్టాఫ్కి సో నేను అసలు how can I say thanks to them? I am very grateful and thankful to you sir and all. Thank you so much for everything sir. God bless you all. సర్వీస్ చేశారు. సుమారు 25 సంవత్సరాలు ఎంతో మంది విద్యార్థుల్ని తీర్చిదిద్దారు. అటువంటి ఆవిడని మనం ఈ విధంగా మనం గౌరవించుకుంటాం. ఆ గౌరవం అనేది మనం గౌరవించుకున్నట్లు మన టీచర్ని మనం గౌరవించుకుంటాం. అందరూ కూడా జాగ్రత్తగా అర్థం చేయండి. నెక్స్ట్ మరి మేడం గారికి దండ వేయవలసిందిగా, అంటే పుష్పదండ వేయవలసిందిగా శ్రీజయ్ గారిని, లలిత గారిని, అలాగే ఉమామహేశ్వరి గారిని కోరుతున్నాను. వాళ్ళు ముగ్గురు కలిసి మేడం గారికి దండ వేయవలసిందిగా కోరుతున్నాను. మీరు ముగ్గురు ఆ దండ వేయవలసిందిగా కోరుతున్నాను. మరి ఆవిడ్ని దండ వేసి ఆవిడ మనం సత్కరించుకున్నాం. ఇప్పుడు ఆవిడ్ని మనం అభినందిస్తున్నాం. 8 సంవత్సరాలు గ్రాండ్గా ఎంతో మంది విద్యార్థులు తీర్చిదిద్దిన సందర్భంగా వారికి షాలు లేడీ టీచర్స్ అరుణ్ కుమార్ గారు, లక్ష్మి గారు, అలాగే ఉమామహేశ్వరి గారు మీరు ముగ్గురు కలిసి వారికి షాల్ కప్పి వారిని అభినందించవలసిందిగా కోరుతున్నాం, సన్మానించవలసిందిగా కోరుతున్నాం. మరి ఇప్పుడు హెచ్ఎం గారు అలాగే మన జెంట్ స్టాఫ్ అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. మేము సన్మానం చేస్తున్నాం.
సత్యప్రసాద్ గారు, సుందర్ గారు ఇచ్చారు. అలాగే ఫ్రూట్స్ అండ్ స్వీట్స్ మేడం గారు ఆరోగ్యం కోసం ఫ్రూట్స్, అలాగే మరి ఆనందంగా తినడం కోసం స్వీట్స్ చేస్తున్నాం. వారి రాబోయే జీవితం అంతా తీపిగా ఉండాలని వారికి స్వీట్స్ పంచుతున్నాం. వారు ఆనందంగా జీవించాలని చెప్పేసి ఫ్రూట్స్ ఇస్తున్నాం. వారిని ఆశయ గారిని, వెంకటకృష్ణ గారిని వారికి అందజేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే మరి మేడం గారు మమ్మల్ని గుర్తు పెట్టుకోవాలనే ఉద్దేశంతో మెమంటో, మా స్కూల్ తరఫు నుంచి మెమంటో ఇస్తున్నాం. వారిని హెచ్ఎం గారు, సుందర్ గారు, సత్యప్రసాద్ గారు, కృష్ణమూర్తి. గ్రామ సర్పంచ్ గారు, అలాగే మేడం గారు అంటే ఆయనకి ఎంతో అభిమానం. ఆ ఉద్దేశంతో ఆయన ప్రత్యేకంగా మేడం గారి కోసం వచ్చి ఆవిడ సన్మానించాలి, ఆవిడ అభినందించాలనే ఉద్దేశంతో వచ్చి ఉన్నారు. వారిని మేడం గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా సత్యనారాయణ గారు, కంపెనీ సత్యనారాయణ గారు కూడా వచ్చున్నారు. ఇతన్ని అందరికీ నమస్కారం అండి. మంచి మనీషి, సహృదయరాలు, గౌరవనీయులు శ్రీమతి నూతంగి కృపామణి గారు, బిఎస్సి బిఈడి ఎంఏ లిటరేచర్, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల శ్రీకృష్ణపట్నం, రాజానగరం మండలం, తూర్పుగోదావరి జిల్లా. సుమారు 28 సంవత్సరాలు ఉపాధ్యాయురాలుగా వివిధ హోదాలలో పనిచేసి ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ గా ఉద్యోగ విరమణ చేస్తున్న మీకు అభినందన శుభ సత్కారాంజలి. 31 జూలై 2025. శ్రీ నూతంగి వంశాబ్ది చంద్రమ కృపానందం శ్రీమతి బొజ్జమ్మ దంపతులకు జన్మించి అప్పికట్ట దేవదాస్ గారి ధర్మపత్నిగా వెలుగొంది పిల్లలు సమీరా సాహిత్యాలతో అలరారుతున్న మీకు యశో విరాజిత వీడ్కోలు పత్రము. పశ్చిమ గోదావరి జిల్లా ఓనగట్లలో జన్మించారు. ఊనగట్ట ప్రభుత్వ పాఠశాలలోనే 10వ తరగతి వరకు చదువుకున్నారు. ఇంటర్ రాజమండ్రి ఉమెన్స్ కాలేజీలోను, డిగ్రీ ఎంఆర్ కాలేజ్ ఫర్ ఉమెన్ విజయనగరంలోను, బిఈడి అన్నామలై యూనివర్సిటీలోను శిక్షణ పొందారు. 1985లో దేవదాస్ గారిని వివాహం చేసుకున్నారు. ఉపాధ్యాయురాలుగా 1997లో తొలి పోస్టింగ్ కాట్రేనికోన మండలం అగ్రహారంలో ఎస్టీటీగా ఉద్యోగంలో చేరిన మీరు అంచెలంచెలుగా ఎదుగుతూ 2005లో ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ గా ప్రమోషన్ పొంది మండపేట గర్ల్స్ హై స్కూల్, జెడ్పీపీ హై స్కూల్ దివాన్ చెరువు, ప్రస్తుతం శ్రీకృష్ణపట్నం జిల్లా పరిషత్ హై స్కూల్లో పనిచేస్తూ ఉద్యోగ విరమణ చేస్తున్నారు. మీలో అలసత్వపు ఆనవాళ్లు కనిపించవు. కార్యదీక్ష, క్రమశిక్షణలో మీకు మీరే సాటి. జీవితాన్ని వృత్తికి అంకితం చేసిన సులక్షణులు మీరు. కర్తవ్య నిర్వహణలో బాధ్యతలు విస్మరించని కృషికులు మీరు. ఒడిదుడుకులు గణించని ఆత్మ సంస్కారి. అధికారుల ఆదరాభిమానాలు, ప్రేమాభిమానాలు పొందిన మీరు ధన్యులు. విద్యార్థుల విద్యాభివృద్ధికి మీరు చేసిన సహాయం వెలకట్టలేనిది. విద్యార్థులకు యూనిఫామ్లు కుట్టించడం, పుస్తకాలు, పెన్నులు ఇవ్వడం, పండగలప్పుడు పేద విద్యార్థులకు బట్టలు కొనివ్వడం, బాలికల విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం, మధ్యలో బడి మానేసిన పిల్లలను ఇంటికి వెళ్లి తీసుకుని వచ్చి వారిని చదువుకునేలా చేసిన ఘనత దక్కించుకున్న మీరు బహుదా ప్రశంసనీయులు. మీరు థియలాజికల్ మాస్టర్స్ ఇన్ డివైనిటీ మరియు మోజెస్ లైఫ్ హిస్టరీని రచయిత్రిగాను పేరుగాంచారు. ఆధ్యాత్మికత వైపు మీ అడుగులు, మీ రచనలు ఎందరికో ఆదర్శనీయం. మీ పిల్లలు ఒలీవా మొక్కల వలె ఎదిగారు. మీ పెద్ద కుమార్తె సమీరా, అల్లుడు నానిబాబు కాలిఫోర్నియాలో సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా, చిన్న కూతురు సాహిత్య ఎంఎస్సి బయోటెక్ చదివి స్టీఫెన్ ను వివాహమాడి న్యూజిలాండ్ లో కస్టమ్స్ ఆఫీసర్ గా చేస్తూ అక్కడ స్థిరపడడం దేవుడు మిమ్మల్ని ఎంతగా ఆశీర్వదించాడో అవగతమవుతుంది. మనవడు అభినవ్
మనవరాడు ఫ్రేయ అరియాలతో మీ బంధం అమూల్యమైనది. మల్లె కన్నా మిన్న మనసున స్వచ్ఛత, మంచు కన్నా చలువ మంచితనము, మాట తీరులోన మర్యాద కనపట్టు కృపామణి మీరు సుగుణశీలి. మంచితనమును పెంచుచు మహిత శక్తి, శతవసంత పర్యంతమును హితము ఎగుచు, క్రీస్తు యేసు మిమ్ము కీర్తురాలిని చేసి ఆదుకొనుగాక నభయమిచ్చి. అభినందనలతో హెడ్ మాస్టర్, స్టాఫ్, జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల, శ్రీకృష్ణపట్నం.